జ్ఞానం ఒక్కటే ముఖ్యం. అది పొందితే బ్రహ్మచారిగానే పొందనివ్వండమ్మా. శంకరాచార్య బ్రహ్మచారి, వివేకానందుడు బ్రహ్మచారి, జిడ్డు కృష్ణమూర్తి గారు బ్రహ్మచారి, రామకృష్ణ పరమహంస పెళ్ళైన బ్రహ్మచారి, ఆంజనేయుడు బ్రహ్మచారి. ఇంతకంటే ఏం కావాలి విశేషాలు? ఇంతకంటే ఏం కావాలి? ఈ దేవతలందరినీ ఆరాధిస్తాం. మన పిల్లలకి పెళ్ళి అయ్యే వరకు గుదిబండలా కూర్చుంటాం ఇంట్లో. అక్కడ ఎందుకు అవ్వాలి? వాడు హనుమంతుడు అవుతాడేమో, నీకు ఎందుకు గొడవ? వాడు రామభక్తితో ఉండమని చెప్పరాదా? వాడికి జ్ఞాన వైరాగ్యాలు కలిగేలు చేయడం, పెళ్ళిళ్ళు చేయడం ముఖ్యం కాదండి. అందుకని చెబుతున్నాడు, మన స్వయం భ్రమతి సంసార. ఈ బ్రహ్మచారిగా ఉన్నవాడు ఉండకుండా సంసారంలో చిక్కుకున్నాడు. వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, వీళ్ళకి పెళ్ళి అయిపోయింది, నాకు కావాలా ఆడ మగ మొత్తం చేసుకున్న తర్వాత ఇద్దరు కొట్టుకు చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళు మళ్ళీ తినగా ఉండకుండా ఇంకో ఇద్దరిని దించారు పైనుంచి ఇక్కడికి పిల్లల్ని. మళ్ళీ వాళ్ళు దిగారు ఇందులో. రెండు పెద్ద కీటకాలు, రెండు చిన్న కీటకాలు చేరాయి ఇక్కడ. ఇదో పెద్ద కుటుంబం, దీనికో రేషన్ కార్డు ఇక్కడ. మనము ఎలాగే చిక్కుకున్నాం. మనం బ్రహ్మచారిగా ఉండడం సంసారం జీవితంలో చిక్కుకున్నాం. అన్ని రకరకాలు పెట్టుకుంటాం, అన్ని కార్డులు మనమే తీసుకున్నాం, అన్ని ఖర్చులు మనమే పెట్టుకున్నాం, అన్ని అప్పులు మనమే చేస్తున్నాం ఇక్కడ. స్వయం తస్మాత్ ప్రముచ్యతే. అందుకే చెబుతున్నాడు చివరి మాట. ఈ మాట ముగిస్తూ చెబుతున్నాడంటే, నువ్వే ఇరుక్కున్నావు కదా, నువ్వే బయటపడగలవయ్యా హాయిగా ఈ బంధాల నుంచి. ఎలాగా? ఇటువంటి ప్రవచనాలు వినడం ద్వారా, నిత్యము భగవద్గీత పడుకునే ముందు 2 శ్లోకాల తాత్పర్యాలతో సహా చదవడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా, అన్వయం చేసుకోవడం ద్వారా, ఆచరణలో పెట్టడం ద్వారా మొత్తం అన్ని బంధాల నుంచి మనం బయటపడగలం. హాయిగా ఉంటాం, హాయిగా ఉంటాం. రోజు పడుకునే ముందు భగవద్గీత దగ్గర పట్టు 2 శ్లోకాలు తాత్పర్యాలతో సహా ఒట్టు పారాయణ చేయకుండా కృష్ణుడు మీకు ఎవరికి పిల్లల్ని ఎవడు పని లేదు. గోపికలకు ఇచ్చాడు 16,000 మందికి, పని లేదు ఇక్కడ. శుభాలు జరిగిన శుభాలు చాలు. శుభం జరిగినా అశుభం జరిగినా తట్టుకోగలిగిన వాడమ్మా మనిషి అంటే. శుభం జరగాలని కోరుకునేవాడు బలహీనుడు. శుభం జరగని అశుభం జరగని నేను తట్టుకుంటా, నిన్ను నమ్ముకున్నాను భగవంతుడా, నాకేమిటి అని ధైర్యంగా ఉండగలిగిన వాడు మనిషి.